ముందుగా ఒక మాట ఏమిటంటే, పద్యం తెలుగువారి సొంతం నిజానికి. అవధానం పూర్తిగా సొంతం. పద్యం అనేది కన్నడం, ఇతర భాషల్లో ఉంది కానీ, దక్షిణాది భాషలన్నీ కలిసి ఉండి తెలుగన్నడం అనేటువంటి మాట ఉన్న రోజుల్లో ఉండేది అలాగా. కానీ తెలుగు పద్యంలో ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు నువ్వు పాడిన పద్యంలో ప్రాస అనేది నువ్వేమన్నా గమనించావమ్మా? అసలు ముందు పద్యాలు పాడినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ మా సార్. కులం వాళ్ళు ఇక్కడ ఒకరు ఉన్నారని అర్థమైంది. పద్య కులం. ఇందులో ప్రాస ఎక్కడుందో గమనించావా? ఊరికే ఊరికే అడుగుతున్నాను, అంత కంగారు పడద్దు. ఆ! పద్యంలో ప్రాస ఉంటుంది. అవును సార్. ఎక్కడుందో గమనించావా? అంటే నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే నేను చెబుతాను. తెలీదు. అంటే ఆ? జనరల్‌గా రాసుకుంటాను. అంటే పద్యాలు నేర్చుకునేటప్పుడు ప్రాస అది ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో రాసుకుంటున్నావా ఏమిటి కొంపతీసి? లేదు లేదు. పర్వాలేదు, తెలుగులోనే తెలుగులో రాస్తాను. రాసుకుంటున్నావు. పోన్లే. ఇంగ్లీష్ కంటే ప్రాస తెలుగే ఎక్కడుందంటే అండి. గమనించు. లగ్నం వెళ్ళి వివాహమున్ గదిసే ఎలా రాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటి కిందడశనో యత్నంబు సిద్ధించునో భగ్నం వైసనునో విరించి కృతము ఎవ్వంగిన్ ప్రవర్తించునో. ఈ పద్యంలో చూడు, నువ్వు రెండవ అక్షరం చూడు పద్యంలో, లగ్నం గా కింద నా ఒత్తు, దాన్ని ప్రాస అంటారు. ప్రతి తెలుగు పద్యంలోనూ ఉంటుంది. ఒక ఆట వెలది తేటగీతలో తప్ప ప్రధానమైన ఛందస్సులన్నింటిలో ఉంటుంది. ఆద్యోవళికి ద్వితీయ ప్రాస. సరిగ్గా మొదటి అక్షరం ఏది వాడారో మళ్ళీ ఇప్పుడు ఇది శార్దూల పద్యం లగ్నం బెల్లి అనేది 13వ అక్షరం అదే ఉండాలి. అందుకే ఏలారాడు మొదటి అక్షరం లా ఉంది కదా, ఏలారాడులో లా చూడు, సరిగ్గా లాకి లాయే ఉండాలి, లేకపోతే లా దెబ్బతింటుంది అక్కడ. అలా ప్రతి పదంలోనూ, ప్రతి పద్యంలోనూ, ప్రతి పాదంలోనూ మొదటి అక్షరం 13వ అక్షరం ఒకటే పెట్టుకుంటూ, మళ్ళీ అందులో రెండవ అక్షరం జ్ఞా ఉంటే జ్ఞాయే, గా కింద నావద్దు. ఇటువంటి వాటిని దుష్కర ప్రాసలు అంటారు, చెప్పడం కష్టం. 4 పాదాలు లగ్నం, భగ్నం, ఉద్విగ్నం, అగ్నిద్యోతనుడు. అసలు నిజం చెప్పాలంటే ఈ మొత్తం పద్యం అంతా అగ్నిద్యోతనుడు కోసం వచ్చింది. ఆయన పేరు ప్రాసలో పెట్టాలంటే లగ్నంతో మొదలెట్టాడు పోతన గారు. లగ్నం, పైగా లగ్నం అంటే శుభలగ్నం, ముహూర్తం, చాలా మంచిది. అది తెలుగు పద్యానికి చాలా అందాన్ని చేకూర్చింది. సంస్కృతంలో యతిప్రాసలు లేవు. ఈ శ్లోకాలు ఈ పద్ధతిలో శార్దూల మత్యభాలు సంస్కృతంలో కూడా ఉన్నాయి, కానీ యతిప్రాసలు లేవు. ఈ ప్రతి పాదంలోనూ యతి నియమం పాటిస్తూ, ప్రతి పద్యంలోనూ 4 సార్లు అదే అక్షరం ఉపయోగిస్తూ తెలుగు జాతి ఇప్పటికీ నన్నయ్య నుండి నా వరకు కొన్ని లక్షల కోట్ల పద్యాలు అందించింది జాతి. అటువంటి పద్య ప్రక్రియలో నేను భాగస్వామి కాగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అవధానం అంటే ప్రత్యేకించి మహాసహస్ర అవధానం అంటే, అష్టావధానం అంటే 8 మంది ఉంటారు, వారు 8 ప్రశ్నలు వేస్తారు. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఇవి 2 గంటల్లో పూర్తవుతుంది సుమారుగా. అదే శతావధానం అయితే 100 మంది ఉంటారు. సమస్యల 25, దత్తపదుల 25, వర్ణనల 25, ఆశువుల 25 ఉంటాయి. అది 2 రోజులు లేదా 3 రోజుల్లో పూర్తవుతుంది. కానీ భగవంతుడి దేవాల నేను చేయగలిగింది మహాసహస్ర అవధానం. అది 25 రోజులు పట్టింది పూర్తి. 1116 మంది పృచ్ఛకులు ఉంటారు. వాళ్ళంతా పండితులు, విద్యార్థులు కాదు, విద్వాంసులు ఉంటారు. తెలుగు సంస్కృతాల్లో దిగ్గజాలు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక ప్రశ్న 1000 మంది 1000 ప్రశ్నలు వేస్తే 1000 మందికి 1000 పాదాలు చెప్పడానికి 5 రోజులు పడుతుంది. ఈ 5 రోజుల పాటు ఎక్కడా ఫోన్ వాడడానికి వీలు, అసలు ఫోన్ లేదు. మేము చేసిన కాలంలో 96లో సెల్ ఫోనే లేదు, ల్యాండ్ ఫోనే గొప్ప అప్పట్లో. దీన్ని మొత్తం బుర్రలో పెట్టుకోవాలి, పుస్తకంలో రాయకూడదు, ఎవరిని అడగకూడదు. వాళ్ళు వేసిన ప్రశ్నలు మనం చెప్పిన పాదం బుర్రలో పెట్టు. 1000 మంది వేసినవి అంతే. 116 విశిష్ట పృచ్ఛకులు ఉంటారు, వారికి అప్పటికప్పుడు ఆశువుగా చెబుతాం, మిగిలినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలా 5 రోజుల పాటు గుర్తుపెట్టుకుని 6వ రోజు సెకండ్ రౌండ్ ప్రారంభం అయినప్పుడు ఆయన ఊరికే లేచి నిలబడి నా పేరు ఏదో హనుమ సత్యకుమార్ అంటాడు. బాబు, మీరు అడిగినటువంటి పద్యం రుక్మిణీ కళ్యాణం గురించి అడిగారు, నేను చెప్పిన పద్యం ఇది అని మొదటి పాదం చెప్పి, మొదటి పాదం పాతది అప్పగించి కొత్తది అప్పటికప్పుడు కల్పించి చెప్పాలి. ఈ రకంగా 2వ ఆవృత్తి పూర్తి అవడానికి మళ్ళీ 5 రోజులు పడుతుంది. 10 రోజులు అయ్యాక 11వ రోజున 3వ ఆవృత్తి మొదలైనప్పుడు మళ్ళీ అదే మనిషి లేచి ఊరికే దేభ్యముఖం వేసుకుని నిలబడతాడు, అంతే, ఇంకేమీ లేదు అక్కడ. నువ్వు చెప్పగలవా లేదా అన్నట్టు. మళ్ళీ అవధానం గుర్తుపెట్టుకుని 2 పాదాలు ప్రశ్న చెప్పి 2 పాదాలు అప్పగించి 3వ పాదం అప్పటికప్పుడు చెప్పాలి. ఇదే రకంగా 4వ ఆవృత్తి మళ్ళీ 16వ రోజు మొదలైతే 3 పాదాలు అప్పగించి 4వ పాదం చెప్పాలి. చివర ఒకే రోజులో ఉదయం 9 నుంచి రాత్రి 11 అయినా 12 అయినా 1000 పద్యాలు అప్పగించి వేదిక దిగాలి. ఇది మహాసహస్రావధానం. ఇది
మా అమ్మ దయ వల్ల, సరస్వతి కటాక్షం వల్ల నేను చేయగలిగాను. నాలాగే చేసిన వాళ్ళు ఇంకా 6గురు మా సోదరులు ఉన్నారు. కానీ తెలుగు జాతికి ఈ శాతం చాలా తక్కువ. నేను ఎవరైనా నన్ను కోటికొకడినే అంటే నేను అంటాను, లేదండి 1,5,00,000 అంటాను నేను. ఎందుకంటే మొత్తం అటు ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే 10 కోట్ల మంది ఉంటే 6గురే సహస్రావధానులు ఉన్నారు అంటే నేను 1,5,00,000 అండి. ఇంకో 10 మంది పెరిగితే అప్పుడు చూద్దామంట. అంత విద్వత్ ప్రక్రియ మనకుందమ్మా. మీరు పిల్లలు కాబట్టి ఆశీర్వదించి చెబుతున్నాను. ఈ పాడిన పద్యాలు కేవలం ఈ కార్యక్రమం కోసమని కాకుండా నీ జీవితానికి బాగా ఉపయోగపడతాయని పోతన గారి భాగవతం పద్యాలు కంఠస్థం చేయమ్మా. సమస్త సన్మంగళాని భవంతు. భాగవతాన్ని నమ్ముకున్నవాడు జీవితంలో ఎప్పుడూ దెబ్బతిండు. భాగవతం అనే మాట పలకలేకుండా ఎవరన్నా పలికితే ఏమంటారు? భాగవతం భాగవతం అంటే బాగవుతాం, మనం బాగవుతాం ఖచ్చితంగాను అని పలకలేక పలికినా కూడా శుభాలను ఇస్తూ ఉంటుంది. అటువంటిది ఇందులో ఇంకా సాహిత్య విశేషం చెప్పాలంటే కీరవాణి గారు లాంటి పెద్దలు, చంద్రబోసు లాంటి సోదరుడు ఉన్నాడు కాబట్టి ఒక మాట చెబుతా. జరాసుతుడు అన్నాడు, మీరు గమనించండి. జరాసంతుడు శిశుపాల జరాసుతులను జయించి అని ఉంది కదా మొదటి పద్యంలో. జరాసుతుడు ఎలా అయ్యాడైనా? జర అని ఒక రాక్షసి అంటారు. సరే, రాక్షసు దేవతో వాడు బాలిట, ఆవిడ దేవత నిజానికి. అతను 2 ముక్కల కింద పుడితే రాజకుమారుడుగా నగరం బయట పారేశారు. ఇటువంటి వాడు పుట్టడం అరిష్టమని పారేశారు. వాడు బతికే అవకాశం లేదు. కానీ జర అనే రాక్షసి అతను వచ్చి చూసి, ఇదేమిటి ఇలా ఉన్నాడు, వీడు తినడానికి కూడా పనికిరాడు కదా, తినాలంటే ఒకటవ్వాలి కదా దేహం. అందుకని దోశగా ఉండగా మనం ముక్కలు చేసుకోవడం వేరు, వారే ముక్కలు చేసి వడ్డిస్తే మనం ఏం తింటాం? దోశ నిజంగా అనుభూతి చెందాలంటే దోశలా వారు వడ్డిస్తే మనకు కావలసిన విధంగా మనం ముక్కలు చేసుకుంటాం. వారికి తోచినట్టు వారు ముక్కలు చేస్తే మనం ఏం చేస్తాం? ఇంకా చెక్కలు చేయాలి అక్కడ. పాపం ఈ రాక్షసికి ఎంత నరమాంసం తిన్నా దానికి కూడా ఒక టేస్ట్ ఏమిటి అంటే, మనిషి కలిసి ఉండగా చంపి తినాలి కానీ విడి ముక్కలు తినడం ఏమిటి, దాని టేస్ట్ దానికి. అదేం చేసింది? ఈ 2 కలిపింది. ఆయన బతికాడు. దాంతో జరాసంధుడు అన్నాడు. గమనించండి, మనకి భార్యని మన సంప్రదాయంలో భార్య జర అంటారు. మహాభారతంలో వ్యాసుడు చెబుతాడు మానవ సంబంధాల గురించి చెబుతూ, మాతాపిత బాంధవానాం వరిష్ఠౌ భార్య జర బీజమాత్రంతు పుత్ర. ఎవరి విలువ ఏమిటో చెబుతూ తల్లిదండ్రులను మించినటువంటి బంధం ఎక్కడా లేదు అసలు, అది చాలా గొప్పది. భార్య జర అంటాడు. అంటే మనకు మామూలుగా జర అంటే వృద్ధురాలు అని అర్థం. జర అంటే ముసలితనం కదా, జరామరణాలు ఉంటారు. జర అంటే ముసలితనం. ఇక్కడ జరాసంధుడు అంటే ముసలిది సంధించిందని అర్థమా? జర అనే రాక్షసి సంధించింది. భార్య జర ఎలా అవుతుంది? భార్య ముసలిది కాదు, భార్య వల్ల ముసలితనం రాదు. అంచేది భార్య జర అంటే భార్య వల్ల వార్ధక్యం వస్తుందని కాదు. ఇక్కడ జరాసంధుల్లో జర అర్థం అయితే భార్య అర్థమవుతుంది. జరాసంధుల్లో జర అంటే జృ అని 2 ధాతువులు ఉంటాయి సంస్కృతంలో. నాకు కూడా అనుమానం వచ్చి మా గురువర్యులు బేతవోలు రామబ్రహ్మం గారిని అడిగితే ఈ విషయం చెబితే పరవశించాను నేను నిజంగానే. తర్వాత సరి చేసుకున్నాం అంతా. జృ అని 2 ధాతువులు ఉంటాయి. జృ అనే ధాతువు నుంచి కనుక అది ఏర్పడితే ముసలితనం అనే అర్థంలో వస్తుంది. జృ అనే ధాతువు నుంచి ఏర్పడితే అనుసంధానం చేయడం. ఈ జరాసంధుడిని చేసినటువంటి మనిషి ఏం చేసి అనుసంధానం చేసింది ఈ 2 మొక్కల్ని. అలాగ భార్య కూడా 2 వంశాలని అనుసంధానం చేస్తుంది కాబట్టి వ్యాసుడు భార్యని జరా. అంతవరకు ఆ ఇంటి పేరు ఆవిడది ఏదో వేరు, ఈవిడిది వేరు. ఆవిడ 25 ఏళ్ళు ఎక్కడో పెరిగింది, ఈయన 25 ఏళ్ళు ఎక్కడో పెరిగాడు. ఈ 2 వంశాలని అనుసంధానం చేసి అక్కడి నుంచి పుట్టిన పిల్లలు వాళ్ళని తాతగారు అంటున్నారు, వీళ్ళని తాతగారు అంటున్నారు, ఉభయ వంశాలను ఉద్ధరిస్తున్నారు. ఆ రకమైన అనుసంధానం చేయడం వల్ల జర అనేటువంటిది వచ్చింది. జృ అనే 2 ధాతువుల మధ్యలో తేడా. పాండిత్యపరమైంది కాబట్టి నేను చెప్పాలి. ఇంకొక మాట ఇక్కడ గమనించండి. రుక్మిణీదేవి ఎవరమ్మా? ఎవరి అంశ? పెద్దల ద్వారా ఎప్పుడైనా విన్నావా? రుక్మిణీదేవి ఎవరు? ఆవిడ జన్మ ఎత్తక ముందు ఎవరు? సాక్షాత్ లక్ష్మీదేవి. విష్ణువు కృష్ణుడుగా పుట్టాడు కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు ఆవిడకి నిత్యానపాయనే అని పేరు. ఆయన రాముడిగా పుడితే ఆవిడ సీతగా పుడుతుంది. ఆయన వరాహస్వామిగా పుట్టిన ఆవిడ లక్ష్మీదేవిగా వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఎందుకంటే ఆవిడకి అనుమానం కూడా ఇంకెవరన్నా కూర్చుంటారేమో అని. ఎందుకంటే ఈయన శివుడు కాదు కదా, కృష్ణుడు కదా, ఈయనతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఆవిడ దిగొచ్చింది. ఇక్కడ రుక్మిణీదేవిగా పుట్టింది. కానీ ఆవిడ ఎవరిని ప్రార్థిస్తుందమ్మా? 2వ పద్యంలో గమనించు. ఘనుడా భూసురుడే గెనో నడుమ మార్గశ్రంతుడై చిక్కెను విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండను కోలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆందోళన కలిగినప్పుడు ఎప్పుడైనా సరే యువతరం సీలింగ్ ఫ్యాన్ కేసు చూడడం మానేసి అమ్మవారి పాదాల కేసు చూడండి అమ్మ, దేశంలో ఆత్మహత్యలన్నీ ఆగిపోతాయి. ఐఐటి విద్యార్థుల కోసం చెబుతున్నా, చాలామంది వింటున్నారు. ఏది మీకు ఉద్యోగ జీవితంలో, సంసార జీవితంలో ఎక్కడ ఏది ఇబ్బంది వచ్చినా
ఏమైపోతుందని ఆలోచించకండి. ఏమీ కాదు భగవంతుడు తలుచుకుంటే. ఇప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారిని ప్రార్థించింది. ఆర్యా మహాదేవి అంటే లలితా పరాభట్టారిక. ఆవిడ ఏమంటోంది, ఈశ్వరుణ్ణి అనుకూలింపదలించును. ఈశ్వరుడు ఎవరు? ఆవిడ భర్తే కదా. అందుకని ఆయన అనుకూలించాడో లేదో అంటూనే ఆర్యా మహాదేవియన్ నన్ను రక్షింపనిరుంగునో ఎరుగుదో అంటే రక్షించమని అడగడంలో ఆవిడకు నమ్మకం ఏమిటంటే, ఈ ఈశ్వరుడికి ఇష్టం లేకపోయినా అమ్మవారైనా చెబితే నన్ను బ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్టుగా చెబితే రక్షిస్తాడు కదా. అందుకని అమ్మవారు కూడా ఆడది కదా, ఎంత అమ్మవారైనా ఆడదే కదా, నేను ఆడదాన్ని కదా, అడుగుతున్నాను కదా. ఆ రకంగా రక్షణ కోరుతూ మన ఇంట్లో పూజా విగ్రహాలకే పాదాభివందనం చేసి అడిగితే 24 గంటల్లో మీ జీవితాల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయేమో నేను అనుభూతి చెంది చెబుతున్న అనుమానం వెళ్ళేది. ఇది అంత గొప్పది భగవద్భక్తి. అది ఈ పద్యంలో ఉంది. సాక్షాత్ లక్ష్మీదేవి కూడా లలితాదేవిని ప్రార్థించింది. ఇక మూడో దాంట్లో విశేషం ఒకటి తెలుసా? లగ్నం వెళ్ళి అన్నారు. ఎవరైనా నాకు చెప్పండి ఎల్లి అంటే ఏమిటో? ఎల్లి లగ్నం వెళ్ళి వివాహమున్ గదిసి. ఎల్లి అంటే ఏమిటి? ఇది ఇంకో చోట బాగా ప్రసిద్ధమైంది. ఎల్లి రణంబె గుర్చెదవు ఏర్పడదెల్పుము కౌరవేశ్వరా, చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరందరును తొల్లి గతించి నేడు నను దూతగ పంపిరి సంధిసేయ, ఈ నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపక పొందు చేసేదో ఎల్లి రణంబుగూర్చెదవో ఏర్పడదెల్పుము కౌరవేశ్వర. అక్కడ సరిగ్గా తిరుపతి వెంకట కవులు ఎల్లి అని ప్రాసస్థానంలో వాడారు. ఎల్లి అంటే తెలియాలంటే ఎల్లుండి అంటే ఏంటో చెప్పమ్మా? రేపు కాకుండా అంతే మరొక కదా. అంచేత ఎల్లి అంటే రేపు. ఎల్లి అంటే రేపు. లగ్నం వెళ్ళి రేపే ముహూర్తం అని. ఓకే. లగ్నం వెళ్ళి. ఎల్లి అంటే రేపు. ఎల్లుండి అంటే ఎల్లి తర్వాత ఉండే రోజు ఎల్లుండి. అది తెలుగు భాష ప్రత్యేకత. ఎల్లి అంటే ఇదేదో వెళ్ళి పలకడం చేతకాక ఎల్లి అనడం కాదు. ఇది వెళ్ళి పలకడం చేతకొంత ఎల్లు అంటారు. అది కాదు ఇక్కడ. అది చేతకాక మాట్లాడే మాట. ఇది చేతనే చేసే ప్రయోగం. ఎల్లుండి అర్థమైతే ఎల్లుండి అంటాం మనం. డే ఆఫ్టర్ టుమారో అనడానికి ఎల్లుండి అంటారు కదా. ఎల్లి ఉండి. ఎల్లి అంటే రేపు. రేపు ఉంటే ఎల్లుండి వస్తుంది కదా, అంచేత ఎల్లుండి అయింది. ఇది అలా భాషలో పదాలు ఏర్పడతాయి. ఎవడు పుట్టించకపోతే పదాలు ఎలా పుట్టే వేరే వాడుకో వేరతాడని. ఎల్లిని ఇక్కడ వాడారు. అక్కడ ఎల్లి రణంబె కూర్చెదవు అంటే లేకపోతే తెల్లారేసరికి రణం ఖాయమయ్యా అన్నాడు. రేపు అనేది టుమారో అర్థం కాదండి. చాలామంది పొరపాటు పడతారు. సాహిత్యపరంగా సినిమా కవులు కూడా పూర్వం వాళ్ళు ఎప్పుడు రేపు అనేదాన్ని టుమారో అనే అర్థంలో వాడాల. రేపంటి రూపము కంటి. ఆ పాట చూడ, రేపంటి రూపము కంటి అంటాడు. అమ్మాయిని చూడగానే హీరో అంటాడు రేపంటి రూపము కంటి. రేపంటే రూపం ఏంటండి? ఆ రూపం టుమారోలో ఉందా? ఇవాళ టుడేలా లేదా? రేపు అంటే ఉదయం, సూర్యోదయం, నాట్ టుమారో. రేపు అంటే రూపము అంటే సూర్యుడు ఉదయిస్తే ఎంత అందంగా ఉంటాడో ఈ అమ్మాయి అంత అందంగా ఉందని అర్థం. రేపంటి రూపము కంటి అని చెప్పి ఒక అందమైన పాట ఉంది. అది అలాంటి పదాలు పూర్వం సముద్రాల జూనియర్, సీనియర్, దాశరథి వీళ్ళందరూ మహాపండితులు కాబట్టి వాళ్ళు ఆ పదాలన్నీ వాడారు. అవి వాళ్ళు ఎందుకు వాడగలిగారంటే పోతన గారి భాగవతం, నన్నయ్య గారి భారతం చదవడం వల్ల. అంచేత మీరు యువతరం బాగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే ముందు చదవాలి, బాగా చదవాలి, బాగా చదవాలి. చదవడానికి కేటాయించండి అమ్మా. సగర్వంగా చెబుతున్నా 67 ఏళ్ల వయస్సు నాకు. ఇప్పటికి నేను 6 గంటలు రోజు చదువుతాను ఖచ్చితంగా. 6 hours ఇప్పటికి. ఇంకా కరోనాకు ముందు 10 గంటలు చదివేవాడిని. తర్వాత జపం చేసుకుందుకు 4 గంటలు కేటాయించి ఆ ధ్యానం కోసం కేటాయించి, అది ముఖ్యం కాబట్టి, వయస్సు మళ్ళుతోంది కాబట్టి ఈ మధ్యన కూడా నేను తెలుగు సాహిత్యానికి గంట, సంస్కృతం గంట, అమరకోశం గంట, ఇలా మొత్తం గ్రంథాల వ్యాకరణానికి ఇలా కేటాయించి 6 గంటలు చదువుతాను ఇప్పుడు. మీరు బాగా చదవండి. బాగా చదివితే ఇటువంటివన్నీ తెలిసి జీవితాలన్నీ బాగుంటాయి. తెలుగు సాహిత్యం చదివిన వాడు నిరాశకి లోను వాడు. అది నా మాట. ధన్యవాదాలు గురువు. గురుగారు, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఏదో ఈ ఒక వెచ్చాలు అమ్మే దుకాణానికి వెళ్ళి ఏదో ఒక వస్తువు కొని $100 ఇస్తే $35 అది బిల్ అవుతుందండి. వాడు చిల్లర $65 వెనక్కి ఇవ్వాలి. ఇవ్వడానికి 100లోంచి 30 తీస్తే 65 అని మనకు తెలుస్తుంది. మీకు భారతీయులకి ఉండండి అని చెప్పి క్యాలిక్యులేటర్ తీసి 100 నుంచి 30 తీసి 65 వచ్చాక అప్పుడు 65 చిల్లర ఇస్తాడు. వాళ్ళ గ్రహణ శక్తికి తెలివితేటలకి పోలిస్తే మీరు ఇందాక అవధాన ప్రక్రియ చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందంటే అండి, వాళ్ళలో ఉన్న సుగుణం ఏంటంటే సివిక్ సెన్స్, డిసిప్లిన్, రూల్స్కి కట్టుబడి ఉండడం. ఆ సుగుణానికి మన తెలివితేటలు, మన ప్రతిభ జోడిస్తే గనక భారతదేశాన్ని కొన్ని యుగాలు మారినా ఎవ్వరూ కూడా అధిగమించాలని అన్న సత్యం నాకు అనిపించిందండి.
వివేకానందుడు చెప్పిన మాట అదే. భారతీయ ఆధ్యాత్మికత, పాశ్చాత్య విజ్ఞానం రెండూ కలిస్తే తిరుగులేనటువంటి సమాజం ఏర్పడుతుంది అని చెప్పాడు కదా. వాళ్ళది విజ్ఞాన శాస్త్రం. వాళ్ళు మీరు అన్నట్టే క్రమశిక్షణ విషయంలో చాలా పక్కాగా ఉంటాడు. ప్రెసిడెంట్ అయినా సరే రిటైర్ అయ్యాడు అంటే కిరాణం కొట్టుకెడితే లైన్లో నిలబడాల్సిందే. ఈవెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడైనా సరే ఆయన సొంత పని మీద పెడితే వరుసలో నిలబడాల్సిందే. మన దగ్గర వరుసలో నిలబడ్డాన్ని అవమానంగా భావించి ఒకళ్ళ మించి ఒకళ్ళు తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే కూడా అడిగారు ఒకసారి, తెలుగు భాష టైపింగ్ చాలా కష్టంగా ఉందండి, ఇంగ్లీష్లో అయితే అక్షరం పక్కన అక్షరం టైప్ చేసేస్తాం కదా తేలిగ్గా, తెలుగు భాష అలా కాదు, పైన ఏకారం కింద ఇత్వం ఈ ఒత్తులు దీర్ఘాలు ఇవన్నీ ఏమిటండి ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నాయంటే, మన ప్రవృత్తిని బట్టే మన భాష ఉంటుందయ్యా, మనం వరుసలో ఎక్కడ నిలబడం కదా, ఒకడి మీద ఒకటి నిలబడుతూ ఉంటాం కదా, ఒకడి మీద ఒకటి నిలబడతాడు, ఒకటి కాళ్ళ కింద ఒకటి దూరతాడు కదా, అందుకే మన బట్టే మన భాష ఉంటుందని ఆయన. పైగా ఇంకో లక్షణం కూడా ఉంది మన భాషకి. మన భాషలో మీరు గమనించిన తెలుగు పదం మీరు ఏది ఇతర భాషా పదం ఏది గమనించడం చాలా తేలికమ్మా, అంత కష్టపడక్కల. తెలుగు పదాల్లో ఎప్పుడు ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉంటుంది. ఆ ఒత్తు కాకుండా వేరే ఒత్తు ఉందంటే ఖచ్చితంగా అది వేరే భాషది. అది లైక్ అక్క, చెక్క, అమ్మ, పుల్ల, గల్ల, అలా ఖచ్చితంగా లా కింద లావొత్తు, యా కింద యావొత్తు, బా కింద బావొత్తు ఉంటే అది తెలుగు మాట. తెలుగులో ద్విత్వాలే తప్ప సంయుక్తాలు లేవు. ద్విత్వం అంటే ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉండడం, సంయుక్తం అంటే ఒక అక్షరం కింద వేరే ఒత్తు ఏదన్నా ఉండడం. వర్తమానం అన్నారనుకోండి, రా కింద తావొత్తుంది, అది సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చింది, తెలుగు మాట కాదు అది. ఖచ్చితంగా చెప్పేసి వెంటనే ఇది కూడా ఓసారి ఇలా ఎందుకు ఉంటుంది అంటే నేను చెప్పాను సరదాకంటే, మన అక్షరాల కింద మన ఒత్తులే ఎందుకు ఉంటాయండి అన్నారు. మన వాళ్ళని మనమే తొక్కేయడం మనకు బాగా అలవాటు కదా, మన వాళ్ళని పైకి రానియం కదా, వేరే వాడిని తొక్కే ధైర్యం మనకెక్కడదండి, మన వాళ్ళని మనమే తొక్కేస్తాం. అందుకే కాకింద కావద్దు, చాకింద చావద్దు అంత పడ్డమే. ఇలాంటివన్నీ చమత్కారాలు ఎందుకు అంటే భాష పట్ల ఆసక్తి కలిగేలా చేయడానికి. ఒక మాట చెబుతాను, రుక్మిణీ కళ్యాణం కాబట్టి నేను అవధానం చేస్తూ, ఆడపిల్లకి పెళ్లి కాకపోతే మన సమాజంలో రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించి చేస్తారు. ఖచ్చితంగా పెళ్లి జరిగినటువంటి సందర్భాలు చాలా ఇప్పటికీ సంప్రదాయం చోట జరిగే సామూహికంగా చేయిస్తారు పారాయణ. రుక్మిణీ కళ్యాణం చేయించి అందరికీ ప్రసాదం పంచి పెడతారు. అందులోనైనా సరదాగా అడిగా, రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్ళి అవుతుందంటారు, నిజమేనా అన్నారు. అవుతుంది, అందులో అయినట్టే అవుతుంది అన్నారు. చలోక్తులు సూక్ష్మంగా పరిశీలిసి అందులో అయినట్టే అవుతుంది. మరి అంటే అలాగా రుక్మిణీ కళ్యాణం అంటే కదా, తల్లిదండ్రులు నిర్ణయించిన వరుడు వేరు, ఆవిడ పెళ్లి చేసుకున్నవాడు వేరు, అందుకని అలా అయితే అవుతుంది, లేకపోతే కాదు. కానీ రుక్మిణీ కళ్యాణం గుర్తుపెట్టుకోండి, లక్షల మంది వింటున్నారు కాబట్టి పెళ్ళి అవ్వడానికి కాదండి, కాపురాలు నిలబడ్డానికి రుక్మిణీ కళ్యాణం చదవాలి. నిలబడ్డానికి రుక్మిణీ కళ్యాణం చదవాలి. ప్రతిరోజు కొత్త దంపతులు బతుకున్నంత కాలం రుక్మిణీ కళ్యాణంలో పోతన గారి భాగవతంలో ఒక్క పద్యం చెబితే వాళ్ళు శివపార్వతుల్లాగా ఉంటారమ్మా, అనుమానమే లేదు. ఇంకా అర్ధనారీశ్వరుల్లో ఉంటారు. ఆ పద్యాలు గొప్పతనం.